చేస్తూ ఉన్నారో శాంతియుతంగా చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, చట్టాన్ని లోబడే చేస్తూ ఉన్నారు. 31 మంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టిన దాంట్లో కూడా ఇప్పుడు కొత్త న్యాయ చట్టం ప్రకారంగా మేము పెడుతున్నామని చెప్తున్నారు. లా ఏమని చెప్తా ఉంది, ఎవరికైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి లేదు శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే కేసులు పెట్టాలని. అట్లాంటివి ఏమైనా ఇక్కడ జరిగిందా రాజేపేటలో? అట్లాంటివి జరగలేదు. కనీసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. మా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మా అప్పలరాజు గారికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. రాజేష్కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి నిర్బంధకాండ ప్రయోగం చేస్తున్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఏదైతే శాంతియుతంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయకూడదా? మరి ఇలాంటి మద్దతు చాలా మంది చంద్రబాబు నాయుడు గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, అట్లాగే లోకేష్ బాబు గారు చేశారు, అనితమ్మ గారు కూడా చాలా తిరిగి నేను మీ తరఫున ఉంటానని చెప్పారు. మరి ఆ రోజు మీరు చేసింది తప్ప? ఒకసారి మీరైనా ఆలోచించండి. కాబట్టి శాంతియుతంగా చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి కవ్వింపు చర్యలు పూనుకోవడం అనేది సరైనది కాదు. ఇట్లాంటి నిర్బంధ చర్యలు మాత్రం పూనుకుంటే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.